ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి 219వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా గట్కేసర్లో ఈ రోజు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఏ ఖయ్యూం, మాజీ టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేడ్చల్ నియోజకవర్గం గారు విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముస్లింలు ముందుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అండగా ఉన్నామని, ఇప్పుడు అంబేద్కర్ గారి ఉద్యమానికి కూడా ముందుకు తీసుకువెళ్లడానికి కూడా ముందుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మేకల దాసు, మాజీ కౌన్సిలర్ మల్లేష్, నర్సింగరావు, సలీం పాషా, రాజేష్ కుమార్, కఫీయుద్దీన్, ఎంఏ ఖలీల్, ఎండి అక్బర్ పాషా, అక్బర్, ఫరూక్, నయీముద్దీన్, పాషాబాయ్, జబ్బార్, మసూద్, ఫసీ, రఫీ, విజయ్, రాజు, నర్సింగరావు, కృష్ణంరాజు, వినోద్ కుమార్, విష్ణు, నిఖిల్, జీకే నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రబుద్ధ భారతి వారు నిర్వహించే 219వ నిత్యమాల దానికి నాకు ఆహ్వానించినందుకు అరుణ్ గారికి, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మేకల్ దాస్ అన్న గారికి, నరసింహరావు అన్న గారికి, కడుపుల మల్లేష్ అన్న గారికి, మళ్ళా ప్రబుద్ధ భారత్ యూనిట్ విజయవంతంగా వాళ్ళు 219వ రోజు జరుపుకుంటున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు. ఎందుకంటే అంబేద్కర్ అనేదే ఒక జీవన విధానము. ఆయన ఒక మహిళకు కానీ, ఒక పురుషునికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ఉద్యోగానికి కానీ, ఒక రాజకీయానికి కానీ అన్నిటికీ బాటలు వేసిందంటే అంబేద్కర్ గారే. అటువంటి మహనీయుణ్ణి మనము ఇప్పటి వరకు తెలుసుకుంటున్నాము, ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఆయనది కాదు, మన గర్వకారణము. ఆయన చేసినటువంటి ఈ విధానము, ఆయన చేసినట్టు అవలంబించినటువంటి ఆయన విద్యతో పాటు అందరికీ మనకు ప్రతి ఒక్కటి తెలియాలనే రిజర్వేషన్ల ద్వారా ప్రతి నిత్యం కొట్లాడి చేసిందంటే మన కోసం చేసిండు, ఆయన కోసం చేయలేదు. ఇంకోటి, అంబేద్కర్ గారికి మొట్టమొదటిగా ఆయనకు సహాయము, ఆయనకు దగ్గరుండి నడిపించాలంటే ముస్లింలే. అదొకటి గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆయనకు దగ్గర చేసుకొని మేము ఆయనకు సపోర్ట్ చేసినాం కాబట్టి ఆయన రాజ్యాంగం రాయడానికి ఆస్కారమైంది. అదేవిధంగా నేను ఒకటి చెప్తా, మా ఖురాన్లో ఉన్నది, ఒక ప్రాంతంలో అసమానతలు, మానభంగాలు, ఆర్థిక దోపిడీ మొత్తం ఆ ప్రదేశం మొత్తం, ఆ ఏరియా మొత్తము అల్లకల్లోలమైంది. అల్లకల్లోలమైతే మా అల్లా ఈ జిబ్రీల్ అలైహిస్సలాంకి ఒక ఆదేశం జారీ చేసిండు. అదే ఒక ప్రదేశం ఉన్నది, ఆ ప్రదేశాన్ని పోయిను, ఆ ప్రదేశాన్ని అది భూకంపాలు సృష్టించి వాళ్ళని కింద మీద చేసి వాళ్ళందరినీ నాశనం చేసేయడం అని చెప్పి చెప్తాడు. చెప్తే ఆ జిబ్రీల్ అలైహిస్సలాం ఉండి, ఓ భగవంతుడా, అందులో కూడా నీ ఒక భక్తుడు ఉన్నాడు, అందులో ఆ భక్తుడు రోజు పుణ్యాలు చేస్తాడు, అన్ని పుణ్యం చేస్తాడు, ఆయన మంచిగా ఉంటాడు, ఆయన అందుకు ఆయన మొత్తము చెడు గుణాలు లేకుండా ఉన్నాడు అంటే ఫస్ట్ ఆయననే తీసేయని చెప్తాడు. ఫస్ట్ ఆయననే చంపేసేయి. ఎందుకంటే నువ్వు ఇంతమంది అల్లోకల్లో అవుతుంటే నువ్వు ఇక్కడ బాగుపడి వేరే వాళ్ళందరూ చూసుకుంటాను, వాళ్ళందరినీ నీకు తెలిసినది వాళ్ళకి చెప్పి వాళ్ళకి మంచి మార్గంలో తీసుకుపోయినప్పుడే ఆడు మంచివాడవుతాడు. కానీ ఆడు మంచివాడై వేరే వాళ్ళకి మంచివాళ్ళు కాకుండా వాళ్ళు కొట్లాడుతుంటే వాళ్ళ అకృతాలను చేసుకుంటారు. అటువంటి తోవకు చెందిన వాడు మన అంబేద్కర్ తన జ్ఞానాన్ని అజ్ఞానులకు బోధించి వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో వాళ్ళకు తెలియజేసి ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 219వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖయ్యూం, ఎంఏ ఖయ్యూం, మాజీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, మేడ్చల్ మల్కా కాన్స్టిట్యుయెన్సీ కాంగ్రెస్ పార్టీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను. మరియు వారి బృందానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను.
అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా చిత్తపల్లి సాహు మహారాజ్ గారి జయంతి నిర్వహించడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలను కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా నేను తెలంగాణ అంటే మన భారతదేశంలో వక్ఫ్ బోర్డ్ ఏదైతే వక్ఫ్ బోర్డ్ బిల్ మన పార్లమెంట్లో పాస్ చేయాలని చెప్పేసి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నంలో భాగంగా ఆ రోజు ఆ యొక్క వాళ్ళు నియమ నిబంధనలు ఏవైతే కొత్తగా చేర్చాలనుకున్నారో ఆ వక్ఫ్ బోర్డు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఎందుకోసము అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక మతం, ఇప్పుడు హిందూ మతం ఒక మతం ఉన్నది. ఈ హిందూ మతంలో జరిగే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అందులో పూర్తి స్థాయిలో హిందువులు మాత్రమే దానికి నాయకత్వం వహిస్తారు, హిందువులు మాత్రమే దానికి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క బోర్డులో ఏ ఒక్క ముస్లింలు కానీ, ఏ ఒక్క క్రైస్తవులు కానీ, ఏ ఒక్క బుద్ధిస్టులు కానీ ఆ యొక్క దాంట్లో భాగంగా ఉండరు. కానీ ఆ యొక్క వక్ఫ్ బోర్డు ఏదైతే ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు దాంట్లో ఇతర మతస్థులకి కూడా దాంట్లో ప్రాతినిధ్యం కేటాయించడం ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది ఈ వక్ఫ్ బోర్డు మాత్రమే కాకుండా ఇప్పుడు బోధ్గయ బీహార్లో ఉన్న బోధ్గయలో కూడా బుద్ధిస్టులకు సంబంధించిన టెంపుల్కి సంబంధించిన దాంట్లో హిందువులకు పెట్టడానికి ఆస్కారం కల్పించడం అది కూడా చాలా దురదృష్టకరం. ఏ ఒక్క మతం అవుతుందో ఆ యొక్క మతంలో ఆ యొక్క మతస్థులకు మాత్రమే ప్రాతినిధ్యం కేటాయించాలి, వేరే ఇతర మతస్థులకు ప్రాతినిధ్యం కేటాయించకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా యొక్క ఆలోచన. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క రాజ్యాంగం పంచడమే కాకుండా ఆయన ఒక పుస్తకం రాయడం జరిగింది, మైనారిటీస్ అండ్ లింగ్విస్టిక్స్ అండ్ లిటరేచర్ అనే పుస్తకం రాయడం జరిగింది. అందులో భారతదేశంలో మైనారిటీ ఏ రకంగా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి, ఏ రకంగా వాళ్ళ యొక్క అస్తిత్వం ఉండాలి అని చెప్పి మైనార్టీలకి దిశానిర్దేశం చేసే దిశగా ఆ యొక్క పుస్తకం ఉన్నది. దాన్ని అందరూ కూడా చదవాల్సిన అవసరం ఉన్నది. దానికి అనుగుణంగా మనం పనిచేయాల్సి ఉంది. ఈరోజు భారతదేశం ఒక హిందూ మెజారిటీ దేశం. ఈ హిందూ మెజారిటీ దేశంలో ఒక ముస్లిం అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ కాగలిగిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్ల కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఇది మనం గ్రహించాలి. అందుకోసమనే ఇప్పుడు భారతదేశంలో అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మైనారిటీలు మరియు ముస్లింలు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసమనే జై భీమ్ అనే నినాదం మనం అందరం కూడా చూసి బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఈ అంబేద్కర్ మన రాజ్యాంగం రాసింది కాబట్టి అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లతో మనం పోరాడుతున్నాం కాబట్టి మరి మనకు ఎంత ఈ దండ కార్యక్రమం గుర్తు చేయడం కాకుండా అంబేద్కర్ను ఎనీ టైం మనం గుర్తు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం